జానీ, అన్న ఎక్కడా? మార్కెట్కి వచ్చాను. ఏ ఏం లేదు, ఒకసారి కలుద్దామని. అరగంట పడుతుంది. ఎక్కడున్నావు? స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది? ఇంతకుముందు స్పిరిచువల్ లైఫ్ అనేది లేదు, ఇప్పుడు కొంచెం పర్వాలేదన్న. ప్రైజ్ గాడ్. జానీ, నువ్వు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నావు? కాలుకేం గుచ్చుకోకుండా మొబైల్ ఎందుకు వాడుతున్నావు? మాట్లాడుకోవడానికి. డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నావు? సిగ్గుంది కాబట్టి. మరి ఆ బ్యాండ్ చెప్పు జానీ. హేతువడుగు ప్రతివానికి సమాధానం చెప్పమని బైబిల్ చెప్తుంది. నువ్వు ఆ బ్యాండ్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? జానీ, ఇవన్నీ వ్యర్థమైనవి. స్టైల్ కోసం, అందం కోసం అన్యులు వీటిని తగిలించుకుంటారు. మనం అన్యుల పోలు నడుచుకోకూడదని బైబిల్ చెప్తుంది. ఈ వ్యర్థమైనవి మనకెందుకు? అంటే ఏదో మామూలుగా. నాకేమైనా చెప్పచ్చు, వాక్యానికి చెప్పుకో. చెవులకు రింగులు, మెడలో చైన్లు, చేతులకు బ్యాండ్లు, ఇవన్నీ మనకు అవసరమా? వీటి వల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు. మన గొప్ప చెప్పుకోవడానికి, అందానికి, ఆకర్షణకి మాత్రమే వీటిని వాడతాం. ఇవన్నీ బైబిల్ ప్రకారం తప్పు కదా? మెడలో ఏంటి? క్రాస్ అన్న. ఎందుకు వేసుకున్నావు? ఏసుక్రీస్తు సిలువ మీద చనిపోడు కదా, అందుకనే వేసుకున్నాను. సిలువ మీద చనిపోతే సిలువ మెడలో వేసుకోవాలా? యేసుక్రీస్తు మరణం గొప్పదే, కానీ సిలువను గొప్ప చేయకూడదు. అన్యులు తమ దేవతల విగ్రహాల మెడలో వేసుకుంటారు. నీకు వాళ్ళకి తేడా ఉంది? అరణ్యంలో మోషే ఇత్తడి సర్పాన్ని పెట్టాడు. దాన్ని చూసిన వాళ్ళందరూ ఆనాడు పాము కాటి నుంచి స్వస్థత పొందారు. ఆ తర్వాత యేసుక్రీస్తు సిలువ మీద చనిపోయాడు. ఆయన సిలువ త్యాగాన్ని చూసిన వాళ్ళందరూ నేడు పాపపు కాడి నుండి స్వస్థత పొందుతున్నారు. నాటి ఇశ్రాయేలీలు తమను స్వస్థపరిచిన దేవునితో పాటు ఆ ఇత్తడి సర్పాన్ని కూడా నెహుష్ట అనే పేరుతో ఆరాధించారు. దేవుడు దాని విగ్రహారాధన అన్నాడు. హిజ్కియా ద్వారా దేవుడు ఆ సర్పాన్ని ముక్కలు ముక్కలు చేయించాడు. ఇశ్రాయేలీలు సర్పాన్ని ఆరాధిస్తే వాళ్ళలాగే క్రైస్తవులు కూడా సిలువకు నమస్కరించడం, మెడలో వేసుకోవడం వంటివి చేస్తూ సిలువను ఆరాధిస్తున్నారు. తెలియకుండానే విగ్రహారాధన జరిగిపోతుంది. అవును, నెట్ కిందకు వచ్చావు, ఏమైనా వర్క్ ఉందా? మామూలుగానే ఫేస్బుక్ కోసం వచ్చానన్న. ఓహో, ఫేస్బుక్ రోజు ఓపెన్ చేస్తావా? డెఫినెట్గా అన్న. యాక్చువల్గా మొబైల్లోనే అప్లోడ్ చేసుకుంటాను, ఒక్కొక్కసారి నెట్టుకొస్తానన్నా. ఫేస్బుక్ ఎందుకు యూజ్ చేస్తున్నావు? అది ఫ్రెండ్స్ని పెంచుకోవడానికా? టైంపాస్కా? మంచి మంచి స్టైల్స్లో ఫోటోలు తీసుకొని షేర్ చేసుకోవడానికా? జోకులు, కొటేషన్లు చదువుకోవడానికా? లేక లోక సంబంధమైన వీడియోలు, అవే కామెడీ, మ్యాజిక్ లాంటివి చూడడానికా? అంటే ఫేస్బుక్ అనేది ఇప్పుడు అందరికీ కామన్ కదన్నా, అదొక కమ్యూనికేషన్ అంతే. ఫేస్బుక్ అంటే ఏంటి? ఫేస్బుక్ ఎంతమంది వాడుతున్నారని అడగట్లేదు జాని. మిగిలిన వాళ్ళు ఎలా ఉంటే ఏంటి? నువ్వు ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నావు అని అడుగుతున్నాను. అది ఎవరికైనా సువార్త చేయడానికి ఫేస్బుక్ని వాడుతున్నావా? లేక క్రీస్తుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుని ఆత్మీయ స్థితిని అభివృద్ధి చేసుకోవడానికి వాడుతున్నావా? జానీ, టెక్నాలజీని వాడుకోవడం తప్పు కాదు, మనుషులతో కమ్యూనికేట్ అవ్వడమూ తప్పు కాదు. కానీ అందులో నీ ఉద్దేశం ఏంటన్నదే ముఖ్యం. నువ్వెందుకు ఫేస్బుక్ వాడుతున్నావు నీకే తెలీదు. అందరూ వాడుతున్నారు, నువ్వు వాడుతున్నావు. అదొక ట్రెండ్, అదొక క్రేజ్, అంతే. ఫేస్బుక్ ద్వారా సువార్త చేయి, కొంతమందికి ప్రయోజనం చేకూరుతుంది. అవకాశం ఉంటే ఫేస్బుక్ ద్వారా బైబిల్ గురించి ఏమైనా తెలుసుకో, నీకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాని అనవసరమైన స్నేహాలు పెంచుకోవడానికి, వ్యర్థమైనవి చూడడానికి ఫేస్బుక్ని వాడుకో. ఫేస్బుక్ ద్వారా నాశనమైన జీవితాలు నాకు చాలా తెలుసు. సరదాగా అకౌంట్ ఓపెన్ చేయడం, కొత్త స్నేహాలు పెంచుకోవడం, అమ్మాయిలు అబ్బాయిలు అసభ్యమైన పదజాలంతో చాట్ చేసుకోవడం, ఫోన్ నెంబర్లు తీసుకుని లవ్ స్టోరీలు నడపడం, ఇంకొంచెం ముందుకెళ్ళి వ్యభిచరించడం, తరచూ ఇవే కదా జరుగుతున్నాయి. కామెంట్లు, కేసులు, పరిచయాలు, ప్రేమలు.
అన్యుడి సంగతి పక్కన పెడితే క్రైస్తవుల్లో కూడా, ముఖ్యంగా యవనస్తులు, గంటల కొద్ది సమయాన్ని ఫేస్బుక్లో గడుపుతూ లోకానికి దగ్గరైపోతున్నారు. జానీ, ఫేస్బుక్ ద్వారా నువ్వు శోధించబడుతున్నావా లేదా? నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నావా లేదా? జనరేషన్తో పాటు మనము నడవాలి, కానీ మన ఆత్మలను నాశనం చేసుకునేంత నడవకూడదు. నువ్వు ఫేస్బుక్ ఉపయోగించుకో, కానీ అది నీకు ఒక వ్యసనంగా మారకూడదు. ఫేస్బుక్ను నీకు కానీ, నీ ద్వారా ఇతరులకు కానీ ఏదైనా ఉపయోగం కోసం వాడు. అంతేగాని నీ ధనాన్ని, సమయాన్ని, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవడానికి వాడకు. ఫేస్బుక్ని నువ్వు ఆపరేట్ చేయాలి, అది నిన్ను ఆపరేట్ చేయకూడదు. దాన్ని అవసరానికి వాడాలి కానీ అలవాటుగా వాడకూడదు. ఫేస్బుక్లో విస్తారమైన పాపం ఉంది. కోట్ల మంది దాని ద్వారా చెడిపోయారు, చెడిపోతూ ఉన్నారు. నీకు సాధ్యమైతే ఫేస్బుక్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ కొంతమందిని రక్షించు, కానీ ఆ ప్రయత్నంలో నీ ఆత్మను మాత్రం పోగొట్టుకోకు. ఆ, ఒకవేళ ఫేస్బుక్ ద్వారా నువ్వు ఆత్మీయంగా చెడిపోతున్నావని నీకు అనిపిస్తే మాత్రం దాన్ని ఇంకెప్పుడు వాడకు. మనల్ని చెరిపేదానికి దూరంగా ఉండమని బైబిల్ చెప్తుంది. జానీ, ఏమైనా హర్ట్ చేశానా? అదేం లేదన్నా. హర్ట్ అయినా పర్వాలేదులే, నువ్వు మారడమే నాకు ముఖ్యం. వెళ్తాను. నేను వచ్చేస్తానన్నా.